భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కృషి విజ్ఞాన కేంద్రంలో రైతులకు వ్యవసాయ పంటలపై అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ జితేష్ వ్యవసాయ శాస్త్రవేత్తలు హాజరై కిసాన్ మేళాను ప్రారంభించారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, సేంద్రియ సాగుపై అవగాహన కల్పించారు. ఆదర్శ రైతుల నుంచి సాగు మెలకువలను తెలుసుకుని రైతులందరూ అభివృద్ధిలోకి రావాలని సూచించారు కలెక్టర్. పొలాల్లో బోర్వెలున్న రైతులు చేపల పెంపకానికి ఫామ్ ఫౌండ్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. జిల్లాలో 500 ఎకరాల్లో మునగ పంట సాగు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు కలెక్టర్. ఫామ్ పౌండ్ కోసం ముందుకు రావాలి. తెలంగాణ అంటేనే మనకి ఇన్లాండ్ ఫిషరీస్ బేసికలీ. సో మన స్టేట్ ఫిష్ అంటేనే కొర్రమీను. సో మనకి 1 గుంట లేదా 2 గుంటాస్ 12 మీటర్ బై 12 మీటర్ చాలు మనకి ఫామ్ పౌండ్ కోసం. ఉపాధి హామీ ద్వారా ఉచితంగా మీకు అందరికీ మేము అది తవ్వడానికి అధికారులే మీకు సాయం చేస్తారు. సో తప్పకుండా అందరు రైతులు, బోర్వెల్ ఉన్న అందరు రైతులు ఎండాకాలం మంచి అవకాశం ఉంది మనకి. మీ అన్ని జాబ్ కార్డ్స్ నిండుతాయి, మన ఉపాధి హామీ కూలీలందరికీ డబ్బులు వస్తాయి, మీకు ఉచితంగా మీ ఫామ్ పాండ్ మీకు తవ్వేసి ఇస్తారు. అదే ఫామ్ పాండ్ లో మీరు దయచేసి అజొల్లా అని ఒక అది నీళ్లు పైన అది పైన లేస్తుంది. అది సింపుల్ మొక్క, అది మేతలాగా కూడా పనిచేస్తుంది, ఎరువులాగా కూడా పనిచేస్తుంది. సో ఇది సౌకర్యాలు మీకు దాని ద్వారా కూడా వస్తాయి. అదే విధంగా 6 నెలల నుంచి మేము అందరు రైతులకి అవగాహన కల్పిస్తూ వస్తున్నాము. జిల్లాలో ఇప్పుడు దాదాపుగా 500 ఎకరాల కంటే పైన ఖచ్చితంగా మునగ సాగు ఆల్రెడీ మొదలైంది. మొన్ననే చాలా మంది రైతులు 6 నెలల తర్వాత వాళ్ళు ఫలితాలు వాళ్ళకి వచ్చేసినాయి. ఈ జిల్లాలో ఎవ్రీకి కూడా రైతులకి భూమి ఉన్నా లేకున్నా కష్టపడితే ఖచ్చితంగా మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంది.